నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము అమరావతిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. లాస్ట్ టైం మనం 4 days బ్యాకే ఈ విగ్రహానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాము. అప్పుడు కాళ్ళకు సంబంధించిన భాగం పై వరకు తీసుకెళ్లి ఆ వెల్డింగ్ ప్రక్రియ అంతా కంప్లీట్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు ఇంకో 3 భాగాలు కూడా పై వరకు తీసుకెళ్లి దాదాపు చాలా వరకు విగ్రహానికి సంబంధించిన 75% వరకు అయితే కంప్లీట్ చేశారు. మొత్తం వెల్డింగ్ వర్క్స్ కానీ అవన్నీ కంప్లీట్ చేశారు. ఇంకా 2 భాగాలు అయితే రావాల్సి ఉన్నాయి. ఆ 2 భాగాలు అయితే వస్తున్నాయి. ఆ 2 భాగాలు కూడా వచ్చిన తర్వాత ఇంకా మొత్తం వెల్డింగ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అవుట్ సైడ్ మొత్తం ఫినిషింగ్ అయితే ఇస్తారు. అలాగే ప్రజెంట్ విగ్రహానికి సంబంధించి ఇంటీరియర్ గా కానీ అవుట్ సైడ్ కానీ చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 16 కల్లా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ బర్త్ యానివర్సరీ కల్లా విగ్రహావిష్కరణ చేయాలని చెప్పి చాలా స్పీడ్ గా వర్క్స్ చేస్తున్నారు. నేను ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. ఎప్పటికప్పుడు ఇక్కడ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే చేస్తున్నారు. ఎందుకని నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. ఈ విగ్రహం మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు నేను రెగ్యులర్ గా అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ప్రెసెంట్ నేను ఈ వీడియోలో విగ్రహానికి సంబంధించి ఇప్పుడు ఎంతవరకు పనులు కంప్లీట్ అయినాయి, ప్రెసెంట్ ఇప్పుడు సరౌండింగ్స్ ఏమేం పనులు జరుగుతున్నాయి, ఈ ఏరియా అంతా ఇప్పుడు ఎలా కనిపిస్తుందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. అలాగే ఈ విగ్రహానికి ఫ్రంట్ సైడ్ వైపు N15 రోడ్ అయితే వస్తుంది. ఆ N15 రోడ్డుకి ఫేసింగ్ లోనే ఈ విగ్రహం అయితే వస్తుంది. ఆ N15 రోడ్డు వచ్చేసి E9 N15 రోడ్ జంక్షన్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఆ N15 రోడ్డు వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఒకవైపు అంతా తార్ రోడ్ వేసే పనులు అయితే జరుగుతున్నాయి. నేను అనుకో ఆ N15 రోడ్డు వైపు నుండే ఈ విగ్రహావిష్కరణ అయితే చేస్తారు. ఎందుకంటే మెయిన్ రోడ్స్ అయ్యా అనమాట, మెయిన్ ట్రంక్ రోడ్ అనమాట అది. ఆ రోడ్డుకి ఇప్పుడు వచ్చేసి 3 నుండి 4 కిలోమీటర్ల వరకు తార్ రోడ్ వేయడం అయితే కంప్లీట్ చేశారు. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఈ విగ్రహానికి సంబంధించిన ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి, అలాగే ఈ సరౌండింగ్స్ అన్ని ఎలా ఉన్నాయి, N15 రోడ్డుకి సంబంధించిన ఇప్పుడు ఎంతవరకు పనులు కంప్లీట్ అయినాయో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి చూడండి ప్రెసెంట్ ఈ విగ్రహ ఏర్పాట్లు ఎంతవరకు కంప్లీట్ అయినాయో. ఈ విగ్రహానికి సంబంధించి మొత్తం 6 భాగాల్లో 4 భాగాలు పై వరకు తీసుకెళ్లి ఫిక్స్ చేశారు. ఇంకో 2 భాగాలు అయితే వస్తున్నాయి. ఆ 2 భాగాలు కూడా వచ్చిన తర్వాత ఆ 2 భాగాలు కూడా పై వరకు తీసుకెళ్లి ఫిక్స్ చేస్తారు. ఇక్కడ నుండి ఒక పక్క విగ్రహం, అలాగే విగ్రహానికి ఫేసింగ్ గా ఉన్న N15 రోడ్డు అదంతా మీరు చూడొచ్చు. ఈ విగ్రహం ఏర్పాట్లు వచ్చేసి N15 E9 రోడ్ జంక్షన్ దగ్గర అయితే జరుగుతున్నాయి. మొత్తం 6.8 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహంతో పాటు మెమోరియల్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహం కూడా ఏంటంటే 48 అడుగుల పోడియం పైన 58 అడుగుల హైట్ లో విగ్రహం అయితే ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ నుండి చూసుకుంటే విగ్రహం ఎత్తు మొత్తం 106 అడుగుల హైట్ లో అయితే ఉంటుంది. ఈ విగ్రహానికి సంబంధించిన కాంసం మొత్తం ఏంటంటే జైపూర్ దగ్గర నుండి అయితే తెప్పించారు. మొత్తం 25 టన్నుల కాంసం తెప్పించి ఆ కాంసం మొత్తాన్ని కరిగించి ఈ విగ్రహం రూపం అయితే చేశారు. అలాగే ఈ విగ్రహం పెట్టడం కోసం లోపల స్టీల్ మొత్తం అయితే పెట్టారు. ఆ స్టీల్ కూడా 40-50 టన్నుల వెయిట్ తో ఉండే స్టీల్ ని పెట్టి ఆ స్టీల్ తో బేస్మెంట్ గా ఈ విగ్రహాన్ని అయితే పెట్టారు. దాదాపు విగ్రహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే పూర్తవడానికి వచ్చినాయి. ఇదంతా పెడెస్ట్రియన్ అనమాట. ఈ పెడెస్ట్రియన్ కూడా మీరు చూడండి. గ్రౌండ్ ఫ్లోర్, ఇంకా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకు అయితే ఉన్నాయి. దానిపైన విగ్రహం అయితే ఏర్పాటు చేస్తున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. ఆ ప్రాణత్యాగానికి గుర్తుగా మన నూతన రాజధాని అయిన అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. మన రాజధాని నిర్మాణం కూడా ప్రపంచ స్థాయిలో ఉండేలాగైతే నిర్మిస్తున్నారు. ఒక పక్క ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన పనులు కానివ్వండి, రోడ్ల నిర్మాణ పనులు కానివ్వండి, అలాగే ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన పనులు అయన్నీ జరుగుతున్నాయి. అలాగే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు కూడా చాలా శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు.
ఈ నెల 16న విగ్రహావిష్కరణ చేసిన తర్వాత ఇంకా మిగతా మెమోరియల్ కానివ్వండి, మిగతా వర్క్స్ అన్నీ చేస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి కేపీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ విగ్రహం ఏర్పాట్లు మొత్తం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. ఈ విగ్రహానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేసిన డే 1 నుండి ఇప్పటి వరకు ఎక్కడా డిలే లేకుండా 24/7 వర్క్స్ చాలా స్పీడ్‌గా కంప్లీట్ చేస్తున్నారు. ఒక టార్గెట్ పెట్టుకొని మార్చి 16 కల్లా విగ్రహం ఆవిష్కరణ కంప్లీట్ చేయాలని చెప్పి ఒక టార్గెట్‌తో చాలా స్పీడ్‌గా వర్క్స్ చేస్తున్నారు. ఒక విధంగా ఈ విగ్రహం ఇంత స్పీడ్‌గా పూర్తవ్వడానికి గల రీజన్ ఏంటంటే, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్ ఇంకా మేనేజింగ్ ట్రస్టీ అయిన ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ అయిన డూండి రాకేష్ గారు దగ్గరుండి ఈ పనులన్నిటిని పర్యవేక్షించడం అన్నమాట. ఇంకా త్వరలో ఈ విగ్రహావిష్కరణ కూడా పూర్తవ్వబోతుంది. నేను ఈ విగ్రహానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు రెగ్యులర్‌గా అప్డేట్స్ అనేవి ఇస్తున్నాను. ఈ విగ్రహానికి సంబంధించి మళ్ళీ పూర్తి స్థాయిలో మిగతా 2 భాగాలొచ్చిన తర్వాత కూడా నేను అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే విగ్రహావిష్కరణ పూర్తయిన తర్వాత కూడా అప్డేట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఈ విగ్రహానికి ముందు భాగంలో ఉన్న N15 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. N15 రోడ్డుకి ఫేసింగ్‌గానే ఈ విగ్రహం అయితే ఉంటుంది. అలాగే ఈ విగ్రహం చుట్టూ ఎల్‌పిఎస్ లేఅవుట్ జోన్ 1బి అయితే ఉంటుంది. ఈ జోన్ 1బిలో ఈ విగ్రహం పక్కనే ఉన్నది బ్లాక్ 4 అన్నమాట. విగ్రహం వెనక వైపు ఉన్నది బ్లాక్ 3, 2, 1 అయితే ఉంటాయి. ఈ విగ్రహానికి ఫ్రంట్ సైడ్‌లో బ్లాక్ 5, బ్లాక్ 6, బ్లాక్ 7 అయితే ఉంటాయి. ఒక విధంగా ఎల్‌పిఎస్ లేఅవుట్ జోన్ 1బి సరౌండింగ్స్‌లోనే ఈ విగ్రహం ఏర్పాట్లు జరిగినియి. అలాగే ఇక్కడ నుండి N15 రోడ్డు కూడా చూడండి. రోడ్డు ఒక పక్క మొత్తం తార్ రోడ్డేసి కంప్లీట్ చేస్తున్నారు. ఈ N15 రోడ్డొచ్చేసి శాఖమూరు నుండి బోరుపాలెం వరకు 8.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇక్కడ ఇది కొండవీటి వాగునైతే క్రాస్ అవుతుంది. ఈ క్రాస్ అయ్యే చోట ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ N15 రోడ్డు దగ్గరే ఎండింగ్‌లో N15, E9 రోడ్ జంక్షన్ దగ్గరే ఈ విగ్రహం ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. అలాగే E9 రోడ్ దాటిన తర్వాత E8, E7, E6, E5, E4 అలాగే ఎండింగ్ వరకు E1 రోడ్ వరకైతే ఉంటుంది ఈ రోడ్డు. ఒక విధంగా మొత్తం 9 జంక్షన్‌లనైతే ఈ రోడ్డు క్రాస్ అవుతుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఉన్నది మొత్తం ఎల్‌పిఎస్ లేఅవుట్ జోన్ 5సి అనమాట. అలాగే ఇక్కడ కనిపిస్తున్న జంక్షన్ వచ్చేసి N15, E5 రోడ్ జంక్షన్ అది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.